ఒక 40 దేశాల్లో బ్రహ్మకుమారిస్ శాఖలను పెడుతూ శాంతి కాములుగా ఉండి ప్రపంచమంతా కూడా శాంతిమయం ఉంటే యుద్ధాలు జరగకుండా అందరూ కూడా సమాన సౌభాతృత్వంతో ఉండాలని వారి యొక్క ఆలోచన విధానాన్ని అంతటా శాఖలు పెట్టారు. మనకి ఏలూరులో కూడా బ్రహ్మకుమారిస్ ప్రధాన శాఖ మనకి రామనగర్ రోడ్లో శ్రీరామనగర్ రోడ్లో 6వ లైన్లో ఉంది. నేను 4-5 సార్లు ఆ బ్రాంచ్ని దర్శించటం వెళ్ళటం కాస్త మా చేత ఉపన్యాసం చెప్పించడం కూడా జరిగింది. ఆ తర్వాత స్వామివారి చిత్స్వరూపానంద స్వామి ఉండేటప్పుడు మీరు ఇక్కడ కాదండి మౌంట్ ఆబులో 30,000 మంది వస్తున్నారు, మీరు అక్కడ హిందీ మాట్లాడతారు అని హిందీలో అక్కడ మీరు ఉపన్యాసం చెప్పాలని 2023లో అనుకుంటాను జూన్లో అక్కడ వెళ్ళటం కూడా జరిగింది. అక్కడ మాట్లాడడం వచ్చాము. ఈ మధ్యకాలంలో శాంతి సరోవరం అని హైదరాబాద్లో కూడా నేను వెళ్ళాను, అక్కడ కూడా మాట్లాడి వచ్చాను. వారు చక్కగా వారి యొక్క విద్యను ప్రజలకు కూడా అందించుకుంటూ అందరినీ కూడా శాంతికాములుగా చేసుకుంటూ ప్రశాంతమైన క్రమశిక్షణలో చక్కగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి క్రమశిక్షణ చాలా అద్భుతం. 30,000 మందికి వారం రోజుల పాటు భోజనాలు, అల్పాహారం, టిఫిన్లు అంతా చేస్తారు. ఎక్కడ ఒక చిన్న శబ్దం రాదు, పిన్ డ్రాప్ సైలెన్స్. ఈ 1000 మంది ఎలా భోజనం చేస్తున్నారో, ఎలా వంటలు అవుతాయో ఏమో తెలియదు. కాబట్టి అదంతా కూడా ఒక క్రమశిక్షణ. ఈరోజు మన ఆశ్రమానికి లావణ్య మాతాజీ వారు వచ్చారు. వారు కూడా వారి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఓం శాంతి. పరం సద్గురు అయిన విశ్వ కళ్యాణకారి త్రికాలదర్శి పరమేశ్వరుడైన ఆ పరమాత్మునికి శ్రద్ధతో ప్రణమిలుతూ ఈరోజు ఈ వేదికను అలంకరించినటువంటి పూజ్య శ్రీ కృష్ణ చరణానంద భారతి స్వామీజీ వారు, మిగతా పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, యోగాచార్యులు, రాజయోగిని, జ్ఞాన తేజోమూర్తులు, అనేక మంది తపోధనులు, ఈ సభకు విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, భక్తులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు. శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమం యొక్క 68వ వార్షికోత్సవం శుభాకాంక్షలు. వార్షిక మహోత్సవాల్లో భాగంగా వేదాంత మహాసభలు జ్ఞాన ప్రకాశాన్ని విరజిల్లుతూ ఆశ్రమం యొక్క అభివృద్ధిని రోజురోజుకి పెంచుతూ ఇక్కడి నుండి ఆధ్యాత్మిక జ్ఞాన కిరణాలని విశ్వమంతటా కూడా అందిస్తూ ఉన్నారు. ఈ ఆశ్రమం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని శుభభావనను వ్యక్తపరుస్తున్నాను. మరి ఒకవైపు ప్రపంచంలో నేడు యుద్ధ వాతావరణం ఉండి భయం, ఆందోళన, ఒత్తిడి, నిరాశ, నిస్పృహలు, దుఃఖము, అశాంతి బాగా పెరిగి ఉన్నటువంటి ఈ సమయంలో ఇక్కడ జ్ఞానం, శాంతి, ప్రేమ, భగవంతుడి పట్ల విశ్వాసము, శ్రద్ధ ఇవన్నీ కలిగిస్తూ ఈ జ్ఞాన సభలు అందరికీ ఊరటను కలిగిస్తున్నాయి. ఇక్కడి ఆధ్యాత్మిక తరంగాలు తప్పకుండా విశ్వ ఆత్మలకి చేరి వారికి శాంతి ప్రకాశాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు భగవంతుని యొక్క దివ్యవాణిని అనేక రకాల శబ్దాలలో, మహావాక్యాల్లో మనం వింటూ వచ్చాము. మరి పరమాత్ముడు భగవద్గీత ద్వారా గీతలోని 18 అధ్యాయాల్లో కూడా 9వ అధ్యాయంలో రాజవిద్య, రాజగూహ్య యోగము ద్వారా పరమ గోప్యమైనటువంటి రహస్యాలని మనకి తెలియజేస్తూ వచ్చారు. నిజానికి భగవద్గీతనే మానవ జీవితానికి మార్గదర్శనం చేసేటువంటి ఒక దిక్సూచిలాగా, నదిలో వెళ్తున్నటువంటి నావకు చుక్కానిలాగా, మానవుడికి ఒక దర్పణం లాగా
ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా భవిష్యత్తు కోసం ఏం జమ చేసుకోవాలి, ఎలాంటి పుణ్యం సంపాదించుకోవాలి, ఎలా తోటి వారితో వ్యవహరించాలి అనే అనేక రహస్యాలను తెలుపుతుంది. ప్రత్యేకంగా 9వ అధ్యాయంలో భగవంతుడు మనకి నేను ఇంకా కొన్ని రహస్యాలను తెలుపుతున్నాను అంటూ అర్జునుడికి తెలియజేశారు. మొదటి శ్లోకంలోనే చెప్తా, ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అంటే నీకు ఎవరిపైన అసూయ లేదు, నీవు నా యందు చాలా భక్తి విశ్వాసం కలిగి ఉన్నావు కాబట్టి నేను నీకు జ్ఞాన విజ్ఞాన సహితమైనటువంటి ఈ రాజ విద్యను తెలియజేయబోతున్నాను అని భగవంతుడు అర్జునుడికి తెలియజేశారు. ఎవరైతే ఈ రాజ విద్యను రాజయోగ విద్యను తెలుసుకుంటారో వారికి జీవితంలో కలిగేటువంటి అశుభాలన్నీ కూడా దూరం అవుతాయి. అశుభాల నుండి నేను ముక్తుడిగా చేస్తాను అని చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క మానవుడు తన జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి అశుభాన్ని చూస్తూనే ఉన్నారు. రకరకాల సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని వారు ఎవరు లేరు. అన్నీ ఉన్న వాళ్ళకి ఉన్నాయి, ఏమీ లేని వారికి ఉన్నాయి. ఈ అన్ని రకాల కీడు అశుభం నుండి ముక్తుడిగా చేసేటువంటి జ్ఞానమే ఈ రాజ విద్య జ్ఞానము, రాజయోగ జ్ఞానం. ఇందులో భగవంతుడు మనకి ఏం చెప్తున్నారంటే నేను జ్ఞాన విజ్ఞాన సహితమైనటువంటి విద్యను అందిస్తున్నాను అన్నారు. అంటే ఇందులో విజ్ఞానం అంటే జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా జీవితంలో సులభంగా ఆచరణలో పెట్టగలిగే విషయాలను చెప్తున్నాను అంటున్నారు. మరి జ్ఞానం అంటే ఏంటి అనేది కూడా భగవంతుడే మనకి స్పష్టం చేశారు. ఇది పుస్తక జ్ఞానం కాదు, ఇది అనుభవ జ్ఞానం. భగవద్గీతలోని క్షేత్రజ్ఞ యోగంలో 2వ శ్లోకంలో భగవంతుడు జ్ఞానం యొక్క అర్థాన్ని చెప్పారు. అసలు జ్ఞానం యొక్క అర్థం ఏమిటి అంటే వ్యక్తి తనను తాను గుర్తించడం. ఈ శరీరం వేరు, నేను వేరు అని. ఈ శరీరంలో నేను ఒక ఆత్మను అని గ్రహించడం. అంటే ముందుగా జ్ఞానంలో స్వయం యొక్క జ్ఞానం, రెండవది జ్ఞానంలో భగవంతుడు ఎవరు అనేటువంటి జ్ఞానం, మూడవది సృష్టి చక్రం యొక్క జ్ఞానం, నాలుగవది కర్మ సిద్ధాంతం. ఈ 4 మనము విజ్ఞాన సహితంగా జ్ఞానంలో భగవంతుడి ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఇది ఎలాంటి జ్ఞానము అనేది ఇంకా భగవంతుడు చెప్తూ రాజ విద్య రాజగూహ్యం పవిత్రమిదముత్తమం. అంటే ఇది చాలా పవిత్రమైనటువంటిది. ఈ రాజ విద్య అనేది మొత్తం అన్ని విద్యలలోకెల్లా శ్రేష్టమైనది. రాజగూహ్యం అని ఎందుకన్నారంటే భగవంతుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాలు పరమ గోప్యమైనటువంటివి. ఇంకా అంటారు ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుతం కర్తుమవ్యయం. అంటే ప్రత్యక్ష ఫలితాన్ని ఇచ్చేటువంటివి. భగవంతుడు చెప్పేటువంటి విషయాల్ని కేవలం విని వదిలిపెట్టడానికి కాదు, నిత్య జీవితంలో అనుక్షణం ఆచరణలో పెడుతూ దాని ద్వారా అనుభవాన్ని పొందడానికి ధర్మయుక్తమైనటువంటి విషయాలను ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అంటూ భగవంతుడు అర్జునుడికి తెలియజేశారు. ఇవి శాశ్వత ఫలాన్ని ఇచ్చేటువంటివి, చాలా ఈజీగా ఆచరణలో పెట్టగలిగేవి అని చెప్తారు. మరి ఏంటి ఈ రాజ విద్య, ఏంటి రాజయోగంలో భగవంతుడు తెలియజేస్తున్నది అంటే భగవంతుడు ముందుగా తన పరిచయమే చెప్తున్నారు. ఏమని అంటే మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా అని. అంటే నా యొక్క రూపము అవ్యక్తంగా ఉంది, ఈ కళ్ళకు కనిపించేటువంటి రూపము కాదు, ఈ కళ్ళకు కనిపించేటువంటి రూపం కాదు, నన్ను అందరూ గుర్తించలేరు అని భగవంతుడే చెప్తున్నారు. నా అవ్యక్త రూపము మొత్తం విశ్వంలో నా శక్తి అంతా కూడా వ్యాపించి ఉంది, విశ్వమంతటా
నా శక్తి ఉంది, కానీ నేను దేనికి బంధింపబడి లేను అని. మరి భగవంతుడి యొక్క ఈ అవ్యక్త స్వరూపాన్ని అందరూ గుర్తించారా? ఒక రాజుకి భగవంతుడి సాక్షాత్కారం జరిగిందంట. చాలా సంతోషపడ్డారు. భగవంతుని యొక్క సాక్షాత్కారంలో ఒక వరం కోరుకో అంటే, నేను ఎలా అయితే మిమ్మల్ని దర్శించుకుంటున్నానో నా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇలాగే దర్శించుకోవాలి, నాకు అదే వరం ఇవ్వండి అన్నారు. అది సాధ్యం కాదు అని చెప్పినా నాకు అదే కావాలి అని అడుగుతారు. సరే, నీ రాజ్యంలో రేపు చివరన ఉన్నటువంటి ఆ పర్వతం పైన నేను ప్రత్యక్షమవుతాను, అక్కడికి నీ ప్రజలందరినీ తీసుకురా అని చెప్తారు. ఇక ప్రజలందరికీ చాటింపు వేయించి రాజు ఈ వార్తను తెలియజేస్తారు. విన్నటువంటి వారిలో రకరకాల రియాక్షన్స్ చూస్తారు. కొందరు చాలా సంతోషపడతారు, ఓ జన్మ ధన్యం కాబోతుంది, భగవంతుని దర్శనం చేసుకోవడమా. కొంతమంది అనుమానంతో, ఇదేంటి ఋషులు మునులకు కూడా సాధ్యం కానిది మనక సామాన్యులక దర్శనమా, అలా జరుగుతుందా అని అనుకుంటారు. కొంతమంది ఏం జరుగుతుందో చూద్దామని అందరూ బయలుదేరుతారు. మరుసటి రోజు అందరూ వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక చోట వెండి గనులు కనిపిస్తాయి. ఎటు చూసినా వెండి వెండి వెండి. ఇక కొంతమంది ప్రజలు, ఆహా, భగవంతుడు ఇక్కడే మనకి దర్శనం ఇస్తున్నట్టున్నది, ఇంకా ఈ వెండి అంతా మన జీవిత కాలంలో హాయిగా జీవించడానికి ఉపయోగపడుతుంది అంటూ దాన్ని తీసుకోవడంలో నిమగ్నం అవుతారు. రాజు ఎంత చెప్తున్నా కూడా వినరు. అల్పబుద్ధి ఉన్న వాళ్ళు ఆగిపోతారు, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. కొంత దూరం తర్వాత బంగారు గనులు అక్కడ కనబడతాయి. ఎటు చూసినా బంగారమే బంగారం. ఇక మిగతా ప్రజలు కూడా వెండి ఎలాగో వదులుకున్నాం, కానీ బంగారం అయితే వదులుకోవద్దు, ఏమో నేను చాలా పాపాలు చేశాను, నాకు భగవంతుడు దర్శనం ఇస్తాడో లేదో నాకు సందేహంగా ఉంది, నాకు ఈ బంగారం ఇక్కడే భగవంతుడు ఇస్తున్నాడు, ఇది నేను తీసుకోవాలి అనుకుంటూ అలా కొంతమంది ఆగిపోతారు. రాజు చాలా చెప్తూ ఉన్నా వినిపించుకో. ఇక కొద్ది మంది మాత్రమే, రాజకుటుంబీకులు మాత్రమే మిగులుతారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక కొంత దూరంలో ఆ పర్వతము కనబడుతూ ఉంటుంది. ఆ కనిపిస్తున్నప్పుడు రాజు చాలా సంతోషపడతాడు, కనీసం కొద్ది మంది అయినా నా తోడు వస్తున్నారు కదా అని. అలా రాజు పర్వతాన్ని చూస్తూ నడుస్తూ ఉంటాడు. అక్కడ వజ్రవైడూర్యాల రాసులు పడి ఉంటాయి. రాణితో సహా రాజకుటుంబీకులు కూడా ఆగిపోయి వాటిని చూస్తూ వాటి యొక్క ఆనందంలోనే ఉండిపోతారు. చివరికి పర్వతం దగ్గరికి వెళ్ళాక భగవంతుడు ప్రత్యక్షమై, ఏరి నీ ప్రజలు అని అడుగుతాడు. అప్పుడు రాజు సంతోషంగా వెనకాలకు తిరిగి చూస్తాడు, ఎవరు ఉండరు. అప్పుడు తల దించుకుంటాడు. భగవంతుడు చెప్తాడు, నన్ను అందరూ గుర్తించు. నేనెప్పుడైతే నా అవ్యక్త రూపంలో ఈ సృష్టి పైన మానవ రూపంలో పాత్ర వహించడానికి వస్తానో అప్పుడు నన్ను మూఢులు అవివేకులు కూడా గుర్తించారు. మరి భగవంతుని యొక్క అవ్యక్త స్వరూపము అంతటా వారి శక్తి ఇమిడి ఉంది. మనందరిలో కూడా పరమాత్మ యొక్క శక్తి ఉంది, అంతటా ఉంది, అన్నిట్లో ఉంది. కానీ పరమాత్ముడు దేని చేత కూడా బంధింపబడి లేడు, దేనిలోనూ చిక్కుకొని లేరు. ఎందుకు అంటే ఆసక్తి లేదు వారికి దేనిపైన. కర్మలు మనల్ని ఎప్పుడు బంధిస్తాయి అంటే ఆసక్తి ఉన్నప్పుడు. భగవంతుడికి దేనిపైన ఆసక్తి లేదు కాబట్టి అంతటా వారి శక్తి ఉన్నా కూడా వారు దేనిలోనూ బంధింపబడి లేరు అని చెప్తున్నారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి రహస్యం. భగవంతుడు రాజవిద్య రాజగుహ్య యోగం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. ఇంకా భగవంతుడు ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ కాలచక్రంలో మానవులంతా కూడా ఒక కల్పం పూర్తయ్యేసరికి మళ్ళీ అందరూ నా దగ్గరకు వచ్చేస్తారు, మళ్ళీ తర్వాత ఈ సృష్టిలో మళ్ళీ తిరిగి పాత్ర వహించడానికి వస్తారు. అంటే ఈ చక్రం అనేది ఇలా తిరుగుతూనే ఉంటుంది అని కాలచక్రం యొక్క రహస్యాన్ని కూడా తెలియపరిచారు. ఇంకా చెప్తూ భగవంతుడు, నేనే మొత్తం విశ్వంలో అందరికీ తల్లిని తండ్రిని సర్వము అంటూ, పితాహమస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్సామ యజురేవచ అన్నారు. అంటే నేనే అందరికీ
దాతను, అన్ని ఇచ్చేవాడిని, నేనే తండ్రిని, తల్లిని, పితామహుణ్ణి, తాతని, ఓంకారం కూడా నేనే. ఈ యజుర్వేదము, సామవేదము, ఋగ్వేదము ఇవన్నీ కూడా నా నుండి ఉత్పన్నమైనటువంటివే. ఎందుకంటే భగవంతుడు జ్ఞానసాగరుడు. జ్ఞానమంతా కూడా వారి నుండి ఉత్పన్నమై అనేక రకాలుగా శాస్త్రాల రూపంలో, వేదాలు, ఉపనిషత్తులు అనేక రూపాలలో మనకి కనబడుతుంది. పరమాత్ముడు ఇలా నేనే అందరికీ తండ్రిని అని చెప్పడంలో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా వారే తండ్రి. అంటే ఒక విధంగా భగవంతుడు మన తండ్రి అన్నప్పుడు కుల, మత, వయసు, వర్ణ భేదాలకు అతీతంగా మనమందరం ఆత్మస్వరూపులం, పరస్పరం సోదరులం అవుతాం. భగవంతుడే స్వయంగా విశ్వ సౌభాతృత్వాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇంకా భగవంతుడు ఏం చెప్తారంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యమైనటువంటి భక్తి శ్రద్ధలతో నాపైనే మనసును పెట్టి నన్నే నమ్ముతారో, నాపైన విశ్వాసం పెట్టుకుంటారో వాళ్ళ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను. అయితే ఏకాగ్రతతో ఎవరైతే భగవంతుని స్మరిస్తారో వారిని భగవంతుడు ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా బయటకు తీసుకొస్తాడు. వాళ్ళకి లేని వాటిని సమకూరుస్తాడు, ఉన్న వాటిని సంరక్షిస్తాడు. ఇది భగవంతుడు మనకిస్తున్న భరోసా. భగవంతుడు మాటిస్తున్నాడు, మీరు అన్ని ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా నా పైన నమ్మకాన్ని పెట్టుకొని నన్నే స్మృతి చేయండి, అప్పుడు నేను మీ యోగక్షేమాలన్నీ చూసుకుంటాను. మరి భగవంతుడికి నాకు ఇలాంటి బాధ ఉంది, అలాంటిది ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు కదా. ఆ సమయంలో ఒక్కసారి భగవంతుడే మనకి ఇచ్చినటువంటి మాటను గుర్తు తెచ్చుకోవాలి. చాలామంది భగవంతుడి ముందుకు వెళ్ళి బాధలు చెప్తూ ఉంటారు. భగవంతుడా నాకు ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. భగవంతుడు మనకి ముందే తెలియజేశారు, మీరు కేవలం మీ పని నన్ను జ్ఞాపకం చేయడం, నా స్మృతిలో ఉండడం, మీ అన్ని నేను చూసుకుంటా. కానీ మనం దాన్ని పక్కన పెట్టి భగవంతుడికి మన కష్టాలను చెప్పుకోవడం మొదలు పెడుతూ ఉంటాం. అందుకే భగవంతుడు ఇక్కడ మనకి క్లియర్గా స్పష్టం చేస్తూ ఉన్నారు. బ్రహ్మకుమారి సంస్థలో ఒక పాట ఉంది, అందులో ఉంటుంది, చెప్పకు భగవంతుడికి ఎప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల భగవంతుడి చెంత. అంటే బాధలు భగవంతుడికి చెప్పకూడదు, బాధలతో చెప్పాలి. ఏమని అంటే, ఇదిగో నా పక్కన నా భగవంతుడు ఉన్నాడు, నాకేం చింత లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అంటే అంత నిశ్చయం, అంత నమ్మకం మనకి భగవంతుడి పైన ఉండాలి. మనం ఎప్పుడైతే కర్మలన్నింటినీ భగవంతుడికి సమర్పించి నిరంతరం భగవంతుని కోసమే, భగవంతుని సేవనే అని భావిస్తూ ప్రతి కర్మ చేస్తామో అంతగా భగవంతుడు ఆ కర్మ బంధనాల నుండి మనల్ని ముక్తులుగా చేస్తారు. మీరు ఏ పనైనా చేయండి, మీరు చేసేటువంటిది మీ ఇంట్లో సామాన్యమైన పనులే కావచ్చు, మీ వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, దేనికి సంబంధించిన పనులైనా ఏవి చేస్తూ ఉన్నా ఇది భగవంతుని సేవ అనే భావంతో చేసి, చేయించేవాడు భగవంతుడే అనే భావనతో మనం చెయ్యాలి అనేది ఈ రాజభూష యోగం ద్వారా భగవంతుడు మనకి తెలియజేస్తున్నారు. మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటానని భరోసా ఇచ్చిన తర్వాత ఇంకా మనం దేనికి ఆలోచించే అవసరం లేదు. చాలా ధైర్యాన్ని కలిగించేటువంటి మాట ఇది. ఇంకా భగవంతుడు ఈ ధైర్యాన్ని కలిగిస్తూ పరిస్థితుల సమయంలో ఎవరైతే నాపైనే మనసును పెడతారో వాళ్ళు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా సరే ఆ పరిస్థితిని దూరం చేస్తారు. ఒక జింక ఒక అడవిలో ప్రసవించడానికి సిద్ధంగా ఉందండి. అది ప్రసవ వేదనతో ఒక ప్లేస్కి వెళ్ళి పచ్చని గడ్డి ఉన్న చోట అక్కడ చూసుకుంటుంది. ఇంతలోనే ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చి అడవికి నిప్పంటుకుంటుంది. అది ఎదురుగా చూస్తే ఒక వేటగాడు గురి పెట్టి దాన్ని చంపడానికి బాణంను తన వైపే పెట్టి ఉంచుతాడు. వెనక్కి చూస్తే ఒక పెద్ద పులి గాండ్రిస్తూ
ఈ జింక పిల్ల వైపే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ జింక ఏం చేయాలి, ఇంకొక వైపు వెళ్దామా అని చూస్తే పక్కన ఒక ఏరు ప్రవహిస్తూ ఉంటుంది. ఒకవైపు అది చివరికి ప్రసవించేటువంటి స్థితిలో ఉంది, గర్భవతిగా ఉంది, అది ఎక్కడికి వెళ్ళలేదు. ఏం చేయాలి ఇప్పుడు? 4 వైపులా భయంకరమైనటువంటి దృశ్యాలే ఉన్నాయి. ఆ జింక కేవలం ఒక్క భగవంతుడి పైన భారం వేసి, ఇంకా చేసేది ఏమీ లేదు, భగవంతుడి పైన భారం వేసి ఆయనకి తనని తాను సమర్పించుకుంది మనస్సుతో. అద్భుతం! భగవంతుడి లీల ఎలాంటి చమత్కారంను సృష్టించిందంటే, ఆ ఉరుములు మెరుపులు కాస్త వర్షం రూపంలో వర్షం పడి ఆ నిప్పులు చెలరేగుతున్నటువంటి అడవి చల్లారుతూ వచ్చింది. ఇక్కడ వేటగాడు వదిలినటువంటి బాణం గురి తప్పి అటువైపు ఉన్నటువంటి ఆ పులిని చంపేసింది. ఇక్కడ ఈ జింక చక్కగా ప్రసవించి చిన్న జింక పిల్లకు జన్మనిచ్చింది. ఇవన్నీ ఒకేసారి మన చుట్టుముట్టినటువంటి సమస్యలు. మనకి కూడా జీవితంలో ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. కానీ అక్కడ మనం చేయాల్సింది సమస్యని అడ్రస్ చేయడం కాదు, భగవంతుడికి మనసును సమర్పించడం. అందుకే భగవంతుడు చెప్తున్నారు, మీరు మీ కర్మలను నాకు సమర్పించండి. ఏది చేస్తూ ఉన్నా నా కోసం చేస్తున్నట్టుగా భావించండి, నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అనుకుంటూ చేయండి. ఇంకా భగవంతుడు ఒక గ్యారెంటీ ఇచ్చారు. ఏమని అంటే, ఎలాంటి దుర్మార్గుడైనా, ఎలాంటి పాపి అయినా, దురాచరుడైనటువంటి ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఒకవేళ అనన్యమైన భక్తితో ప్రేమతో నన్ను జ్ఞాపకం చేస్తే, నా పైన నమ్మకం ఉంచితే, నేను వారిని సత్పురుషుడిగానే భావిస్తాను, సాధు మహాత్ముల సమానంగానే నేను వారిని చూస్తాను అని అన్నారు. అంటే గతంలో ఎన్ని పాపాలు చేసినా, ఎలాంటివి జరిగినా మన ద్వారా, ఇప్పుడు మనకు అవకాశం భగవంతుడు ఇస్తున్నారు. మనం పూర్తిగా భగవంతుడి పైన నమ్మకంతో వారినే స్మరిస్తూ ఉంటే సంస్కార పరివర్తన జరుగుతుంది. ఎలాంటి వ్యక్తిలో అయినా మార్పు అనేది వస్తుంది. ఆ సంస్కార పరివర్తనతోనే సంసార పరివర్తన జరుగుతుంది, మొత్తం విశ్వం మారుతుంది. ఇలాంటి పరివర్తన కార్యమే పరమాత్ముడు వర్తమాన సమయంలో చేస్తూ ఉన్నారు. అందుకే బ్రహ్మకుమారి సంస్థలో రాజయోగ శిక్షణని ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే రాజకూటి యోగంలో వింటున్నామో, ఇదే పరమాత్ముడు ప్రతిరోజు బ్రహ్మకుమారి సంస్థ ద్వారా తెలియజేస్తూ కొన్ని లక్షలాది మంది జీవితాల్లో పరివర్తనను తీసుకొచ్చారు. చివరిగా ముగిస్తూ భగవద్గీతలో 9వ అధ్యాయం యొక్క సారమును భగవంతుడు లాస్ట్ శ్లోకం 34వ శ్లోకంలో చెప్పారు. మన్మనాభవ మద్భక్తో మధ్య జీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ ఆత్మానం మత్పరాయణః. అంటే మనస్సును నా యందు లగ్నం చేయండి. ఇంకా శరీరంతో ఏ పనులైనా చేయండి. హిందీలో అంటారు హాత్ గారడే దిల్ యారడే అని. అంటే చేతులతో పనులు చేయండి, మనసుతో పరమాత్మని స్మరణ చేయండి అని. ఏ పనులు చేస్తున్నా అంటే అంత సులభంగా భగవంతుడు మనం నిత్య జీవితంలో తనని గుర్తుంచుకునేలాగా ఆ శ్లోకంలో చెప్పారు. తర్వాత మధ్యాజీ భవ అన్నారు. మధ్యాజీ అంటే మీరు ఏ పని చేస్తున్నా అది నాకే సమర్పణం చేసేలాగా. యాజీ అంటే యజ్ఞం. 3 రకాలుగా మనము భగవంతుడికి సమర్పించవచ్చు. ఒకటి అంతర్యజ్ఞం, ఏ పని చేస్తున్నా ఇది భగవంతుని సేవ అనుకుంటూ చేయడం. రెండోది ఫలాపేక్ష లేకుండా సేవ చేయడం, అది కూడా ఒక యజ్ఞమే, భగవంతునికి సమర్పించడం. మీరు ఉద్యోగం చేస్తే నీతి నిజాయితీతో చేయడం. ఒక విద్యార్థి చదువుకుంటున్నాడంటే శ్రద్ధగా క్రమశిక్షణతో పట్టుదలతో చదవడం, అది కూడా భగవంతుడికి సమర్పించడమే. ఇలా మధ్యాజీ అంటే మనము భగవంతునికి ప్రతిదాన్ని అర్పించడం. మూడవది అహంకారం లేకుండా ఉండటం. ఏ రకంగా కూడా కొంత కూడా అభిమానం అహంకారం లేకుండా పూర్తి నిరహంకారిగా అయిపోయి నిమిత్త భావంతో ప్రతి కార్యం చేయడం. ఎంత మనం నిమిత్త భావంతో అహంకారం లేకుండా ఉంటామో అంత రక్షింపబడతాం, భగవంతుడు రక్షిస్తాడు. చూడండి, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడికి సారథిగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు రథం దిగి తన బొటన వేలిని రథం పైన పెట్టాడంటే, కాలి బొటన వేలిని అలా పెట్టి ఆపి
అర్జునుడిని నువ్వు రథం దిగు అన్నాడంట. అర్జునుడు భగవంతుడికి మనసును సమర్పించాడు. ఇక వేరే ఆలోచన లేదు, ఏది చెప్తే అది చేయడమే. వెంటనే దిగాడు. దిగగానే ఆ రథం అంతా కాలి బూడిదైపోయిందంట. అంటే అర్జునుడు దిగాడు, బొటన వేలిని శ్రీకృష్ణుడు తీశాడు, అంతే, రథం అంతా కాలిపోయింది. అర్జునుడు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అంటే అప్పుడు చెప్తాడు, యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో శత్రువుల నుండి వచ్చినటువంటి బాణాలు కానీ అస్త్రశస్త్రాలు కానీ చాలా శక్తివంతమై అవి రథాన్ని ఎప్పుడో ధ్వంసం చేసేవి, కానీ నా శక్తితో నేను వాటన్నిటినీ ఆపాను. ఇప్పుడు యుద్ధం పూర్తయింది కదా, అందుకని ఒకవేళ నువ్వు ఒక్క క్షణం ఆలస్యం చేసినా నేను చెప్పిన వెంటనే దిగకుండా ఎందుకు ఏంటి అని ఆలోచించినా నువ్వు కూడా కాలిపోయేవాడివి అని చెప్తారు. అంటే భగవంతుడికి మనం మనస్సును సమర్పించడం వలన ఎల్లవేళలా వారి రక్షణ ఉంటుంది. మరి ఈ విషయాన్ని సాధారణ గృహస్థ జీవితంలో ఉంటున్న వారందరూ, ఏ వర్గంలో ఉన్నవారైనా, ఏ కార్యం చేస్తున్న వారైనా అందరూ మనసును భగవంతునికి సమర్పణం చేస్తూ సంస్కార పరివర్తనతో ఈ సంసార పరివర్తనలో తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓం శాంతి. పూజ్య లావణ్య మాతాజీ వారు చక్కగా రాజవిద్య రాజగుషేయం కోసం నాకు తెలియజేశారు. చాలామంది బ్రహ్మకుమారుషులో ఉన్నటువంటి అక్కయ్యలందరూ కూడా వారికి సంబంధించినటువంటి వారు బ్రహ్మకుమారుషులో ఉన్నటువంటి సిలబస్సే తప్ప వేరే విషయం మాట్లాడరు అని చాలా దగ్గర అనుకుంటారు. కానీ మనం నదిలో దిగి లోతు తెలుసుకోవాలి, ఒడ్డు మీద ఉండి మాట్లాడకూడదు. అందుకనే నేను వారికి అన్నానమ్మా, మీరు 3 ఏళ్ళ నుండి వస్తున్నారు, రేపు మీరు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తారంటే, స్వామి మీరు ఏం చెప్తే అది నేను ప్రయత్నం చేస్తానన్నా. భగవద్గీతలో ఏదైనా ఒక అధ్యాయం చెప్పండి అమ్మా అంటే, మరి 9వ అధ్యాయం రాజవిద్య రాజ గురించి చెప్తాను స్వామి అని చక్కగా పుస్తకం లేకుండా శ్లోకాలన్నీ కూడా కంఠస్థం చేస్తూ, చాలా శ్లోకాలు, 34వ శ్లోకం చివరి శ్లోకం మధ్యవర్తిన శ్లోకాలతో మనకి 28 నిమిషాలు చక్కటి దివ్యమైనటువంటి విశేషంగా మాట్లాడారు. అంటే మీరందరూ వేదాంత సభలో చెప్పట్టు కొట్టకూడదు, కానీ వారికి తప్పకుండా కొట్టాలి అని నేను తెలియజేస్తున్నాను. మానవుల్లో పరివర్తన వాడికి తెలుసు, వాడు ఎంత కష్టపడ్డారో. ఈరోజు 25 నిమిషాల పాటు బ్రహ్మకుమారి సిలబస్ చెప్పకుండా కేవలం భగవద్గీతలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క సిలబస్ చెప్పడానికి ప్రయత్నం చేశారంటే దాని కింద కఠోరమైనటువంటి శ్రమ ఉంది. రెండవది, అక్కయ్యలు అన్నయ్యలు అన్నటువంటి సంబోధన చేసుకుంటారు. పెద్ద ఆయన 100 ఏళ్ళైనా అన్నయ్యే, 100 ఏళ్ళ అమ్మాయి అయినా అన్నయ్యే, చిన్నవాళ్ళైనా అక్కయ్యే. వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళు అందులో తారతమ్య భేదం లేకుండా పెంచుకోవడం అనేది నిజమే. ఒక విధంగా చూస్తే అక్కయ్యలు అంటే అక్కయ్యకు ఉన్నటువంటి మనస్తత్వాలు వాళ్ళకి చాలా ఉంటాయి. ఎందుకంటే నేను ప్రత్యక్ష అనుభవంలో చాలాసార్లు ఏలూరు ఏదో కార్యక్రమం వెళ్తే వాళ్ళే శ్రద్ధగా వంట చేసి రకరకాలు వండి బయట నుండి ఏమి తెప్పించకుండా మనకి భోజనం దగ్గరలో పెట్టి మనం తినేంత వరకు వాళ్ళు తినకుండా కూర్చోవటం అంటే వాళ్ళు ఎంతో సంస్కారంగా క్రమశిక్షణగా ఉండబట్టి ఇటువంటి దివ్య జ్ఞానంలో ప్రయాణం చేస్తున్నారు. అందులో లావణ్యమ్మ బయటికి నేను ఎక్కడికి వెళ్ళినా, స్వామి మీరు హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాకు ఒక్కసారి తెలియజేయండి, అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తామని. మొన్న నేను పత్రికలు పంచడానికి హైదరాబాద్ వెళ్తే ఇక్కడి నుండే మెయిల్ పెట్టారు, మా స్వామీజీ, మా ఏలూరు స్వామీజీ వస్తున్నారు, వారికి అన్ని ఏర్పాట్లు చేయండి అంటే అక్కడ శాంతి సరోవరంలో సూట్ రూమ్ ఇవ్వటం, 3 పూటలు భోజన వసతి కలిగించడం చక్కగా. అంటే మన ఇంటిలో కూడా మనకి అంత ఆతిథ్యం దొరకదు, తింటే పేరంటే లేకపోయారంటే. కానీ అలాగ కాకుండా ఉదయం అల్పాహారంతో మొదలు, మధ్యాహ్నం భోజనంతో మొదలు, రాత్రి మధ్యలో పళ్ళ రసాలు ఎక్కడ కూడా లోటు లేకుండా నాకు ఉండమన్నారు 2-3 రోజులు. ఆ వ్యవస్థ చూస్తే 4-5 రోజులు ఉందాం అనుకున్నాను, కానీ మనకి ఈ కార్యక్రమం ఒకటి ఉంది కదా అని చెప్పి ఒక రోజు మనం తప్పనిసరిగా ఉండి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి వచ్చాను. కాబట్టి మనము ప్రత్యక్షంగా చూసుకున్నటువంటి భగవంతుని కూడా ప్రత్యక్ష ప్రమాణంతో తెలుసుకునేటట్టు ఎదుటివారిని ప్రత్యక్ష ప్రమాణంతో చూసి మాట్లాడాలి తప్ప అనుభవం లేకుండా
నిందలు నిరాపణలు చేయటం అది భావితరాల వారికి మంచిది కాదని తెలియజేస్తూ మరి చక్కగా మనకు తెలిసినటువంటి రాజవిద్య రాజగుష్యయోగం మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామై వైశ్యసి యుక్తంతే ప్రతిజానే ప్రియోసీమే. ఈ శ్లోకం భగవానుడు 2 సార్లు భగవద్గీతలో పెట్టాడు. వారు రాజవిద్య రాజగుహ్యంలో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు వైశ్యసి యుక్తంతే ఆత్మానం అంటే చివరిలో మోక్ష సన్యాస యోగంలో తిరిగి ఎందుకు చెప్పారంటే భగవానుడు భక్తుడి కోసం ఎంత కింద స్థాయికి వస్తున్నాడో ఈ శ్లోకంలో తెలుస్తుంది. ప్రతిజాని ప్రియోసిమే, అర్జున నీకు ప్రమాణం చేసి చెప్తున్నానయ్యా, నేను చెప్పిందంత సత్యమో, ఈ విద్యను నేర్చుకో, ఇది తెలుసుకో. చివరికి ఆయన ఈ మాట కూడా అన్నాడు, నీవు చెప్పు, నీవు తెలుసుకో, నీవు పాటించు అన్నావు అంటే మళ్ళీ నాకు కర్మబంధం వస్తుందయ్యా. యథార్థం నేను చెప్పాను, ఏది ఆచరిస్తావో నీ ఇష్టం. శ్రేయో మార్గం వెళ్తావో శ్రేయో మార్గం వెళ్తావో ఏ మార్గం వెళ్తావో నాకు అనవసరం, కానీ యథార్థం ఇది అని ప్రమాణం వేసి భక్తుడికి పరమాత్మ శ్రీకృష్ణుడు అంతటి వాడు అర్జునుడికి ప్రమాణం చేసి చెప్పడం అంటే భగవద్గీతలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి బోధ మరి ఎక్కడ మనం వినలేము. అంత చక్కటి విషయాన్ని తెలియజేశారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా తాడేపల్లిగూడెం వారు నా తాలూకా ప్రవచనాన్ని మొట్టమొదటిసారిగా ఏలూరు బ్రహ్మకుమారి శాఖలో విన్నారు. విన్న తర్వాత వారు చెప్పారంట, ఆ స్వామీజీని ఎప్పుడైనా ఎలాగైనా ఒక్కసారి గూడెం పంపించండి అని. నాకు ఫోన్ వచ్చింది, స్వామి ఇలాగా రమాదేవి అక్కయ్య గారు మిమ్మల్ని ఒకసారి ఆహ్వానిస్తున్నారు అంటే సమయం చూసి చెప్పండి అమ్మ, తప్పకుండా వెళ్తానని. శివరాత్రి సందర్భంగా తాడేపల్లిగూడెంలో వారు ఆహ్వానించారు. పెద్దగా చాలా చక్కగా 11 అడుగులు శివలింగాన్ని అక్కడ తయారు చేస్తూ అక్కడ మనకి జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పులిశెట్టి శ్రీనివాసరావు వారిని పిలవటం, వారు రావటం, నేను వెళ్ళటం. నేను అక్కడ ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు ఉపన్యాసం చెప్పాను. చెప్పిన తర్వాత నా ఉపన్యాసం అయిపోయింది. తిరిగి భక్తుల్లో ఎవరో కొంతమంది లేచి మళ్ళీ ఆ స్వామివారితో చెప్పించండి, మాకు ఇంకా వినాలని అన్నారు. మీరు వింటారమ్మా, నేను చాలా దూరం వెళ్ళాలని వాళ్ళ కోరిక మీదకు మళ్ళీ ఇంకొక అరగంట చెప్పి రాత్రి 10-11కు ఆశ్రమం చేరుకున్నాం. తాను కూడా అంత ఆప్యాయతగా మనల్ని అక్కడ ఆహ్వానం పలికి, స్వామి మేము కాస్త మీరు ప్రసాదం తీసుకోండి అంటే వాళ్ళంతా కూడా చక్కగా ఒక క్రమశిక్షణతో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. వారు రమాదేవి గారైనా లావణ్య అమ్మైనా కానీ చక్కటి వారు, చక్కటి హృదయం కలవారు. మరి వారి ఆతిథ్యం మనం చాలా చక్కగా నేను స్వయంగా అనుభవపూర్వకంగా తీసుకున్నాను కాబట్టి తెలియజేస్తున్నాను. వారు కూడా వారి దివ్యమైనటువంటి ప్రసంగాన్ని ఒక 20 నిమిషాల పాటు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఓం శాంతి. పరమపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువైన పరమాత్మని సంతానమైనటువంటి ఈ వేదిక పైన ఉన్న శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామీజీకి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి, ఆ పేరు మొట్టమొదటిసారిగా చక్కగా పలికింది ఆవిడే. అలాగే సభలో విచ్చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ కూడా బ్రహ్మకుమారి సంస్థ వైపు నుంచి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. స్వామీజీ ఉదయం కార్యక్రమానికి రమ్మన్నారు. అయితే బ్రహ్మకుమారి సంస్థ యొక్క ముఖ్య కేంద్రమైనటువంటి మౌంట్ ఆబు రాజస్థాన్కి వెళ్ళడం జరిగింది. ఈరోజే మధ్యాహ్నం 3:30కి ఇక్కడ ఏలూరులో ట్రైన్లో దిగి ఇక్కడికి రావడం జరిగింది. స్వామీజీకి ఫోన్లో చెప్పాము, మీరు ఉదయం ప్రోగ్రాం పెట్టారు కదా స్వామీజీ, మరి అప్పుడు రాలేకపోతున్నాను అంటే, అయినా పర్వాలేదు సాయంత్రం రమ్మని చెప్పారు. అయితే ఇంత ప్రేమగా ఆహ్వానం చేసినందుకు స్వామీజీకి నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతల్ని తెలియచేస్తూ ఉన్నాను. బ్రహ్మకుమారి సంస్థ ఈ సంవత్సరము 9వ శతాబ్ది సంవత్సరంగా జరుపుకుంటుంది. అంటే 90 సంవత్సరాలు అయిన సందర్భంగా
ఈ సంవత్సరము ఆధ్యాత్మిక జాగృతితో విశ్వ పరివర్తన అనేటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఆశ్రమానికి వస్తూ ఉన్న ఈ వాతావరణము, ఈ ప్రాంగణానికి వస్తుంటే నేను ఏదైతే శాస్త్రాలలో ఉన్నటువంటి ఒక చక్కటి కథ ఏదైతే ఉందో అది నాకు గుర్తుకొచ్చిందనమాట. మీరు కూడా వినే ఉండొచ్చు. ఒకసారి ఒక దుష్యంత రాజు జంతువులను వేటాడటం అతని యొక్క హాబీ అన్నమాట. అయితే మధ్యలో ఆయన అడవికి వెళ్ళి జంతువులను వేటాడుతూ ఉండే సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన మనోభావాలన్నీ మారిపోతూ ఉంటాయి. నేను జంతువులను హింసించకూడదు, జంతువులకు బాణం వేయకూడదు, ఇలా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడు అతడు అనుకుంటాడు, నేను అసలు ఈ అడవికి వచ్చిందే జంతువులను వేటాడటానికి, కానీ ఎందుకు జంతువులను వేటాడకూడదు, కష్టపెట్టకూడదని ఇలాంటి ఆలోచనలు ఎందుకు నాకు కలుగుతున్నాయని అలాగే కాస్త ముందుకి వెళుతూ ఉన్న కొలది కణ్వ మహర్షి ఆశ్రమం కనబడుతుంది. కణ్వ మహర్షి ఆశ్రమం ప్రాంగణానికి దగ్గర అవుతున్న కొలది రాజు యొక్క మనోభావాలన్నీ మారిపోతూ ఉంటాయి. అలాగే ఈ ప్రాంగణంలో వస్తూ ఉంటే చాలా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కానీ ఒక మంచి మనోభావాలు కలిగించేటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఈ ఆశ్రమంలో ఇక్కడ దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా బయట ప్రపంచం యొక్క వాతావరణానికి భిన్నంగా ఉంది. చాలా మంచి అనుభూతి కలిగించే వాతావరణంగా అనిపించిందన్నమాట ఇక్కడికి వస్తూ ఉంటే. అయితే మనం ఇప్పుడు విన్నాము కర్మ సిద్ధాంతం గురించి. భగవంతుడు మనకి మానవుడిగా జన్మనివ్వడం చాలా గొప్ప బహుమతి. అయితే ఈ బహుమతిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? మనం చేసే ప్రతి కర్మలలో కూడా తన యొక్క ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది. ఒకసారి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు, నేనెందుకు అంధుడిగా జన్మ తీసుకున్నాను, నేనేం పాపం చేశాను శ్రీకృష్ణుడిని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టితో చూసి చెప్తారు, ధృతరాష్ట్రుడు తను గత 13 జన్మల ముందు, కొన్ని జన్మల ముందు తను చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం కారణంగా ఈ జన్మలో అంధుడిగా జన్మ తీసుకోవటానికి కారణమైంది అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడనమాట, ఏం పాపం చేశాను, 13 జన్మల ముందు నేనేం పాపం చేశాను అంటే అప్పుడు చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడు చిన్న పిల్లలకి అల్లరి చేసే పనులు అల్లరి చేస్తూ ఉంటారు కదా. చెట్టు పైన చిన్న చిన్న పక్షి గూడు ఆ దగ్గరికి వెళ్ళి చిన్న ఆకు కొన తీసుకొని ఆ పక్షుల యొక్క గుడ్లు ఆ కొనతోటి గుచ్చుతూ ఆ పక్షుల యొక్క గుడ్లు కళ్ళు పోగొట్టేలాగా చేస్తాడనమాట. తర్వాత 13 జన్మల తర్వాత ఇది అంధత్వంగా జన్మ తీసుకోవడానికి కారణమైంది అని చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి సందేహం కలుగుతుంది, మరి ఇన్ని జన్మల నుంచి నేను ఎందుకు ఆ పాపం అనుభవించకుండా ఈ జన్మలోనే నేను ఎందుకు పాపం అనుభవిస్తున్నాను అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటారంటే, ఈ జన్మలలో ముందు జన్మలలో చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పాపం ఆపేస్తుంది. ఆ పుణ్యం ఎప్పుడైతే ఇంకా పూర్తయిపోయిందో ఆ పాపం ఇప్పుడు అంధత్వంగా జన్మ తీసుకోవడానికి కారణమైంది అని అంటారు. అలాగే మనిషి చేసిన ప్రతి ఒక్క కర్మ ఫలం అయితే తప్పకుండా ఎవరు చేస్తే వారికి, అందుకే అంటారు కదా శాస్త్రాలలో చేసుకున్న వారికి చేసుకున్నంత అని అంటారు. ఎవరు ఎంత చేసుకుంటే అంత ఉంటుంది. అయితే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అన్ని జన్మలలో మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, చాలా గొప్ప జన్మ మనం తీసుకున్నాం. మరి ఇటువంటి జన్మను మనం సార్థకం చేసుకోవాలి. మన యొక్క మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు కూడా మంచి భావాలతోటి మంచి ఆలోచనలతోటి ఉండాలి. మన మనస్సులో ప్రతి ఒక్కరి పట్ల కూడా ఈరోజు మనస్సులో ఎన్నో సంపదలు ఉండాలి, ఎన్నో సౌకర్యాలు ఉండాలి అని అనుకుంటారు. కానీ పరమాత్ముడు ఏమంటారు అంటే సంపదతో పాటుగా సంపత్తి ఉండాలి అని అనుకుంటాం, కానీ దానితో పాటుగా సింపతి కూడా ఉండాలి.
ప్రతి ఒక్కరి పట్ల సానుభూతి కూడా ఉండాలి, ప్రతి ఒక్కరి పట్ల స్నేహము ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు తప్పకుండా మనుషుల యొక్క సంబంధాలు అన్నీ కూడా చాలా ప్రేమగా మంచి సంబంధాలు ఉంటాయి అన్నమాట. ఈరోజు చూడండి, మనం మనిషి మాట్లాడేటువంటి ఒక్క మాటతోటి సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. కానీ పరమాత్ముడు ఏమంటారు అంటే, మన మనస్సుని ఎలా ఉంచుకోవాలి అంటే ఎప్పుడు కూడా మన మనస్సుని ఎప్పుడు కూడా ఐస్ ఫ్యాక్టరీగా ఉంచుకోవాలి అంటారు. ఎప్పుడు కూడా కూల్గా ఉండాలన్నమాట. ఎవరు ఎలా చేస్తున్నా కూడా చేస్తుంటే ఎవరు ఎలా చేస్తే వారే పొందుతూ ఉంటారు. తొందరగా మనం రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. మన మనస్సుని ఎప్పుడు కూడా ఐస్ ఫ్యాక్టరీగా ఉంచుకోవాలి. అలాగే మన నోటిని ఎప్పుడు ఎలా ఉంచుకోవాలి అంటే ఎప్పుడు కూడా షుగర్ ఫ్యాక్టరీ లాగా అందరికీ కూడా మధురంగా మాట్లాడుతూ అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి. అయితే పరమాత్ముడు ఏమంటారు అంటే, మన యొక్క మాట తీరు ఎలా ఉండాలి అంటే సూది దారం లాగా ఉండాలి, అంతేగాని కత్తెరలాగా ఉండకూడదు. చూడండి, కొన్ని సంబంధాలు ఎలా ఉంటాయంటే మన మాట కత్తెరలాగా ఉంటే తొందరగా తెగిపోతూ ఉంటే సంబంధాలు ఎన్నో రోజులు మాట్లాడుకోకుండా ఉంటారన్నమాట. ఆ విధంగా కాకుండా సూది దారంలాగా ఉండాలి, కలిసిమెలిసి ఉండేలాగా ఇంకా సంబంధాలు ఇంకా కలిపే విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా మన యొక్క హృదయం ఎలా ఉండాలి అంటే లవ్ ఫ్యాక్టరీగా ఉండాలి. అందరి పట్ల కూడా ప్రేమతోటి మనం ఉండాలన్నమాట. ఈ విధంగా మనం చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా దీని యొక్క సిద్ధాంతం అయితే మనకి తెలుసు, మనం చేసుకున్నది మనకి ఉంటుందన్నమాట. అలాగే భగవద్గీతలో కూడా ఆత్మ గురించి మనం వింటాము. ఆత్మ ఈ దేహము రెండు కూడా వేరు వేరు అని. పరమాత్ముడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని కూడా మనం చూసుకోవాలి. ఈ శరీరానికి ఏది అవసరమో మనం ఇస్తూ ఉండాలి. అవసరమైతే మందులు కూడా ఇస్తూ ఉండాలి. కానీ ఈ శరీరంతో మనం అతీతంగా ఒక చైతన్య శక్తి ఆత్మగా మనం అనుభూతి చేసుకుంటూ ఉండాలి. ఆత్మకి ఈ దేహము ఒక వస్త్రం లాంటిది అని కూడా చెప్పారు. ఎప్పుడైతే పరమాత్ముడు ఈ దేహం అనే వస్త్రం ఏదైతే ఉందో, ఈ దేహం అనే వస్త్రాన్ని కూడా మనం అతీతంగా ఈ దేహాన్ని నడిపించే ఒక చైతన్య శక్తి ఆత్మగా మనం అనుభూతి చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఒక గురువు దేహాన్ని వదిలే సమయంలో తన దేహంతో మాట్లాడుతూ ఉన్నారు. నన్ను క్షమించు, నేను నిన్ను చాలా కష్టపెట్టాను, చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు అని తన దేహాన్ని కోరుతూ ఉంటారు. తన దగ్గర ఉన్న శిష్యులు అడుగుతూ ఉంటారు, గురువు గారు మీరు ఎవరిని అడుగుతున్నారు క్షమించమని అంటే అప్పుడు తను అంటారు, నేను ఈ దేహాన్ని కోరుకుంటున్నాను క్షమాపణ. ఎందుకు అంటే అంటారు, నేను ఆధ్యాత్మిక జీవితం దానికంటే ముందు ఆధ్యాత్మిక జీవితం కంటే ముందు ఈ దేహానికి నేను నాకు ఇష్టమైంది తినిపించి నాకు ఇష్టమైంది ఆ విధంగా ఈ దేహానికి నేను బాగా కష్టపెట్టాను, బాగా ఇబ్బంది కలిగించాను, దానితో ఎన్నో రోగాలు వచ్చాయి. తర్వాత ఈ దేహం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చానో అప్పుడు ఈ దేహాన్ని చాలాసార్లు నేను ఉపవాసంతో ఉంచి ఆ విధంగా నేను ఈ దేహానికి చాలా ఇబ్బంది పెట్టాను. అప్పుడేమో బాగా తినిపించి తర్వాత ఏమో ఉపవాసంతో ఉంచి అలా ఈ దేహానికి నేను ఇబ్బంది పెట్టి చాలా బలహీనంగా చేసేస్తున్నాను. కాబట్టి ఈ దేహానికి నేను ఇప్పుడు క్షమాపణ కోరుతూ ఉన్నాను అని అంటారనమాట. ఆ విధంగా క్షమాపణ కోరుతూ ఆ దేహాన్ని వదిలేస్తారు. అయితే మనం కూడా ఈ దేహాన్ని ఉపయోగించుకోవాలి, చూసుకోవాలి. ఎందుకంటే ఈ దేహానికి ఏది అవసరమో ఆ విధంగా మనం అవసరమైంది మనం తినిపిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు చూడండి, ఈ శరీరానికి ఏది అవసరమో అది కాకుండా భిన్నంగా మనం తిన్నట్లయితే మనంతటా మనమే అనారోగ్యానికి గురవుతాయి. అప్పుడు మనం భగవంతుని కూడా జ్ఞాపకం మనం చేయలేము. కాబట్టి ఈ శరీరాన్ని మనం నడిపిస్తూ ఉండాలి, శరీరాన్ని అతీతంగా కూడా అనుభవం చేసుకుంటూ ఉండాలి. మన మనస్సుని పరమాత్మని పైన ఏకాగ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే ఆత్మకి దేహం ఒక వస్త్రం లాంటిదని, దేహం ఎలాగైతే చివికిపోతే ఈ దేహం వదిలేసి మళ్ళీ మరొక దేహాన్ని మనం తీసుకుంటాం. అందుకే అంటారు, జన్మించిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మ తప్పదు అని. కాబట్టి భౌతికంగా ఉన్నటువంటి దేహాన్ని కూడా మనం చూసుకుంటూ అప్పుడు మనస్సుని మనం ఏకాగ్రం చేయగలుగుతాము.
దేహం ఎప్పుడైతే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటామో మనస్సుని కూడా మనం పరమాత్మని పైన నిలపలేకపోతూ ఉంటాం, ఏకాగ్రం చేయలేకపోతూ ఉంటాము. కాబట్టి ఈ దేహాన్ని కూడా చూసుకుంటూ ఉండేటువంటి జ్ఞానం కూడా మనకి ఉండాలి. అలాగే భగవంతుడి యొక్క మనస్సుని మనం ఏకాగ్రం చేసుకుంటూ ఉండాలి అంటే మనస్సులో ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో భగవంతుని జ్ఞాపకం చేసేటువంటి చాలా చక్కటి సమయము. అటువంటి సమయంలో మనం భగవంతుని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అయితే ఒకటేమో బ్రహ్మ ముహూర్తము, రెండోది భోజనము. ఈ రెండు కూడా మనస్సుని పరమాత్మని పైన ఏకాగ్రంగా చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే అలాంటి వాతావరణంలో మనం పరమాత్మని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. గృహస్థంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానమైన జీవితాన్ని మనం గడుపుతూ ఉండాలి. కమల పుష్పం చూడండి, కాడ బురదలోనే ఉంటుంది, కానీ కమల పుష్పం యొక్క చూసినట్లయితే ఆ బురదకి దూరంగా ఉంటుంది. ఎలాగైతే కమల పుష్పం బురదలో ఎన్ని వేళ్ళు చాలా గట్టిగా పట్టుకొని ఉంటాయి, అయినప్పటికీ కూడా కమల పుష్పం ఎంతో పవిత్రమైనటువంటి ఆ బురద నీటికి దూరంగా ఉంటుంది. మనం కూడా గృహస్థ జీవితంలో ఉంటూ మన జీవితాన్ని కమల పుష్ప సమానంగా, ఎన్ని రకాలైనటువంటి విషయ వికారాలు ఉంటాయి, ఎన్ని రకాలైన వ్యసనాలు ఉన్నాయి ప్రపంచంలో, భౌతిక అల్పకాలికమైనటువంటి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆకర్షణలు, ఇవన్నీ కూడా వాటన్నిటికీ కూడా అతీతమైనటువంటి కమల పుష్ప సమానమైనటువంటి జీవితాన్ని మనం గడపవచ్చు. అలాంటి గృహస్థాశ్రమాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు కూడా గృహస్థాశ్రమం ఉండేది, అలాంటి ఆశ్రమం యొక్క జీవితాన్ని మనం తయారు చేసుకోవచ్చు. మనస్సుని పరమాత్మని పైన ఏకాగ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఎంతో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతని మనం పొందగలుగుతాము. జీవితంలో అల్పకాలికమైనటువంటి సంపదలు కేవలం అల్పకాలికమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి, కానీ శాశ్వతమైనటువంటి సంతోషాన్ని మనం పొందాలి అంటే మనస్సుని పరమాత్మని పైన ఏకాగ్రం చేస్తూ ఉండాలి. మనం చేసేటువంటి ప్రతి ఒక్క కర్మలపైన కూడా మనం శ్రద్ధ చూపించాలి. నేను ఏ ఒక్కటి కూడా ఎవరికి దుఃఖం కలిగించకూడదు అని ఆ విధంగా మనం చేసేటువంటి కర్మలపైన మనం అటెన్షన్ ఇచ్చినట్లయితే తప్పకుండా మనం శాశ్వతమైనటువంటి సంతోషాన్ని మనం పొందగలుగుతాము. అయితే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మంచిగా సార్థకం చేసుకుందాము అని ఈ విధంగా తెలియచేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి స్వామీజీ గారికి, అలాగే మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతల్ని తెలియచేస్తూ పూర్తి చేస్తున్నాను. ఓం శాంతి. భాగ్య విధాత శివుడే స్వయం సాధారణ బ్రహ్మతనువులో వచ్చే, బ్రహ్మాముఖార విందముతో శివుడు పలికిన వాణియే భగవద్గీతగా పిలువబడే, నిరాకార శివుడే వచ్చే గీతను గానమునిచ్చే.